బీజేపీకి అంతో ఇంతో పట్టున్న నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ సీటుపై ముగ్గురు సీనియర్లు కన్నేశారు. ఎవరికి వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ టికెట్ను దక్కించుకోవడానికి తమదైన రూట్లలో స్కెచ్లు గీసుకుంటున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇంతకు ఎవరా ముగ్గురు, వారి ఈక్వేషన్స్ ఏంటి? కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి 400 సీట్లు టార్గెట్ అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలోనూ సత్తా చాటతామని అంటున్నారు. అయితే బీజేపీకి అంత సీన్ కనిపించడం లేదు. తెలంగాణలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే సీట్లు ఇవి అని చెప్పే పరిస్థితి లేదు. ఆ పార్టీకి అంతో ఎంతో పట్టున్న నియోజకవర్గం సికింద్రాబాద్. పలుమార్లు ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ తెలంగాణ నుండి కాషాయ పార్టీ గెలుచుకున్న ఏకైక సీటు అదే. మొత్తం పట్టణ ప్రాంతం కావడం, మోడీ చరిష్మా ఈసారి కూడా పనిచేస్తుందన్న నమ్మకంతో ఆ సీటుపై బీజేపీ పెద్దలు కన్నేశారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు సికింద్రాబాద్ పార్లమెంటు నుండి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుత సిట్టింగ్ దత్తాత్రేయ ఇప్పటికే నియోజకవర్గంలో పని ప్రారంభించారు. టిక్కెట్టు తనకేనని అంటున్నారు. అయితే ఆయనకి ఈసారి అధిష్టానం టిక్కెట్టు ఇవ్వదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయనకు ఏజ్ బార్ అయ్యిందని, మరొకరిని పార్టీ హైకమాండ్ ఇక్కడి నుండి బరిలోకి దించుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిల పేర్లు తెరపైకొచ్చాయి. ముషీరాబాద్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ సికింద్రాబాద్ పార్లమెంటు నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట. సికింద్రాబాద్ బీసీల ప్రాబల్యం ఉన్న సీటు కాబట్టి దాన్ని బీసీలకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ఏదైనా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన వారంతా బీసీలే అన్న వాదనను ఆయన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయారు. ఆ సానుభూతి తనకు కలిసొస్తుందని ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాను చేసిన కార్యక్రమాలు కలిసొస్తాయని, పార్టీ శ్రేణులతోనూ సత్సంబంధాలు తనకు ప్లస్ అవుతాయనే అభిప్రాయంతో ఆయన కనిపిస్తున్నారు. అందుకే ఆయన సికింద్రాబాద్ ఎంపీ సీటు తనదే అన్న ధీమాతో ఉన్నారు. అయితే సికింద్రాబాద్ నుండి కాకుండా కిషన్ రెడ్డిని చేవెళ్లకు పంపించాలని, అది రెడ్ల ప్రాబల్యం ఉన్న సీటని పార్టీలోని కొందరు నేతలు వాదిస్తున్నారట. మొత్తం మీద రాష్ట్రంలోని మిగిలిన ఎంపీ స్థానాల్లో పోటీకి కాషాయ నేతలు వెనుక ముందాడుతుంటే సికింద్రాబాద్ కోసం ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతుండటం విశేషమే. చూడాలి మరి పార్టీ బీఫామ్ ఎవరికి దొక్కుతుందో.